ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు శృతిమించుతున్నారు. వర్గ విభేదాలు ఆధిపత్య పోరుతో రెచ్చిపోతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమక్షంలోనే ఓ నియోజకవర్గ నేతలు కొట్టుకోవడం బరిదిగింపే అవుతుంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరిగింది? వర్గ పోరుతో విర్రవీగుతున్న ఈ నేతలు ఎవరు? పార్టీ పరిస్థితి ఏంటి? అలాంటి టీడీపీ కేడర్కు ఇన్ఛార్జి మంత్రి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఎవరా మంత్రి? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. కానీ కొందరు తెలుగు తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. గ్రూపుల గొడవలు, ఆధిపత్య పోరుతో పార్టీ పరువును మంటకలుపుతూ కూటమి ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇదే జరిగింది. ఇక్కడ టీడీపీలో గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన దాసరిపల్లె జయచంద్రారెడ్డి వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుత పరిణామాలతో నియోజకవర్గ టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావచందంగా మారింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సాక్షిగా వరుసగా రెండవసారి ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బహిర్గతమై కొట్టుకునే స్థాయికి వెళ్లింది. దీంతో ఆవేశం మరింతగా కట్టలు తెంచుకోవడంతో మంత్రి ఊగిపోయారు. ఈ కారణంగా తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ పరువు వీధిన పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ తర్వాత రాను రాను బీటలు వారింది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నా సరైన నేతలు లేకపోవడంతో ఓడిపోతూ వస్తోంది. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు పార్టీ అధిష్టానం గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఫ్యాన్ పార్టీ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంపై ఈ నేత పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పక్కన పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన దాసరిపల్లె జయచంద్రారెడ్డికి సీట్ ఇవ్వడంతో శంకర్ యాదవ్ సైలెంట్ అయ్యారు. ఈ మాజీ ఎమ్మెల్యే సరిగా పనిచేయకపోవడంతో ఓడిపోయామన్నది జయచంద్రారెడ్డి వాదన. అయితే వైసీపీ కోవర్టుగా ముద్రపడిన జయచంద్రారెడ్డి ఓడిపోయాక కూడా టీడీపీ నేతలను పక్కన పెట్టి వైసీపీకి ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తంబళ్లపల్లె టీడీపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్ఛార్జిని మార్చాలనే డిమాండ్ వస్తోంది. శంకర్ యాదవ్కు మళ్లీ బాధ్యతలు అప్పగించాలని ఈ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఓడిపోయిన నేతకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలనే వాదన ఉంది. గ్రూప్ రాజకీయాలతో ఇరు వర్గాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో వీధికెక్కడం, కేసులు పెట్టుకోవడంతో వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించిన మీటింగ్లో రెండు వర్గాలు ముష్టి యుద్ధానికి దిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని నియంత్రించారు. మరోవైపు ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కురబలకోట మండలం అంగళ్లు దగ్గర ఇటీవల జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో తంబళ్లపల్లె సమన్వయకర్త సీడు మల్లికార్జున నాయుడు వేదిక పంచుకోవడం వివాదాస్పదమైంది. ఓ సాదాసీదా నేత మంత్రితో కలిసి స్టేజ్పై కూర్చోవడం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులకు నచ్చలేదు. దీంతో ఈ నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేదికపైకి గొడవకు దిగడంతో రచ్చరచ్చ అయింది. చివరకు మల్లికార్జున నాయుడిని వేదికపై నుంచి దించేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంతో కంగుతిన్న మల్లికార్జున నాయుడు స్పృహ తప్పి పడిపోవడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది మంచి పద్ధతి కాదంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీలోని ఇరు వర్గాలను వారించారు. తెలుగు తమ్ముళ్ల తీరుతో పార్టీ పరువు పోయింది. తంబళ్లపల్లె ఇన్ఛార్జి విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.